హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్తా స్వీట్ ఫుడ్. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎంతో రుచిగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి. వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని రాళ్ళు లేకుండా గాలించేసుకొని ఆరబెట్టుకున్నవి అయితే తీసుకుంటున్నాను. వాటిని అయితే ఒక కడాయిలో వేసుకొని తక్కువ మంట మీద అయితే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ మధ్య అయితే ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులని వస్తున్నాయి కదండి. కాల్షియం ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు నువ్వులు తిన్నట్లయితే ఎముకలు గట్టిపడతాయి. మనం చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా పాలు ఇస్తుంటాం. పాల బదులు రోజుకు ఒక్క లడ్డు చేసి పెట్టినా చాలండి. పిల్లలు 10 గ్లాసుల పాలు తాగిన దాంతో సమానం అన్నమాట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులను అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఎదిగే పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు చాలా అంటే చాలా మంచిదండి. ఇలా ఫ్రై చేసేసుకొని చల్లార్చిన తర్వాత నువ్వులనైతే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికైతే 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా అయితే బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో వేసేసుకొని అందులో కొద్దిగా కరగడానికి వాటర్ పోసేసుకొని తక్కువ మంట మీద మాడిపోకుండా జస్ట్ కరిగేంత వరకు మనం కలుపుతూ కరిగించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక కడాయిలోకి అయితే దీనైతే ఫిల్టర్ చేసుకోవాలి. మీ దగ్గర రాళ్ళు లేవు, చాలా ప్యూర్గా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే కరిగించేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ పాకం వచ్చేంత వరకు ఈ విధంగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని కొద్దిగా పాకం వేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నట్లయితే పాకం అనేది ముదురు పాకం అయితే అవసరం లేదండి. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, అది మొత్తం అంతా ఇందులో వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా నువ్వుల పొడి బెల్లం రెండు బాగా కలిసిపోయిన తర్వాత కంటిన్యూస్గా కలిపేసేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఒకవేళ ఎక్కువ పాకం ఎక్కువైంది అనుకుంటే కొద్దిగా బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. కొలతగా అయితే 1 కప్పుకి 1/2 కప్పు కంటే కొద్దిగా అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ గోరువెచ్చగా ఉన్న వెంటనే ఉండలుగా చేసేసుకోండి, లేదంటే గట్టిగా అయిపోయి ఉండలు సరిగా రావు. ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఉండ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్నింటినీ ఉండలుగా చుట్టేసేసుకొని చల్లారిన తర్వాత ఎయిటెడ్ డిబ్బాలో స్టోర్ చేసేసుకున్నట్లయితే బయట అయితే ఒక వారం వరకు, ఫ్రిడ్జ్లో అయితే 10 to 15 డేస్ వరకు హ్యాపీగా మనమైతే ఎంజాయ్ చేసేయచ్చండి. పాల కంటే కూడా ఎన్నో రెట్లు ఆరోగ్య ప్రయోజనాలు ఉండే మనకి ఎముకలు బలంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కనీసం రోజుకు ఒక లడ్డైనా ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నానండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.